మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. మీరు చాలా డేరున్న అమ్మాయి అని నేను విన్నాను. అవునా? విన్నాను. ఓకే. అయితే స్టార్టింగ్ కెరియర్‌లో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే సింగర్‌గా కానివ్వండి, యాక్టింగ్‌గా కానివ్వండి, కాస్టింగ్ కౌచ్ అనేది మనం ప్రతి ఒక్కరు వింటూ ఉన్నాము. మీరు అక్కడి వరకు వెళ్ళారు కదా కొంచెమైనా. ఎట్లా ఉంది అక్కడ సిట్యుయేషన్ ప్రెజెంట్? నేను ఎంటర్ అవ్వడం పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో అయ్యానండి. సో అది మల్టిపుల్ మూవీస్ అందులో నడుస్తాయి. సో అందులో వివేక్ కూచిభట్ల గారు వీళ్ళందరూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో వాళ్ళ వల్ల ఏంటి అని అంటే నాకు ఒక పక్కన ఇంటర్వ్యూస్, ఒక పక్కన ఫిలిమ్స్. ఓకే. సో మన ఫ్యామిలీ అక్కడ లాగా. సో నన్ను అంత బాగా చూసుకునేవారు, అన్ని సినిమాలు ఇచ్చారు. దాన్ని చూసి ఇంకొక 4 సినిమాలు వచ్చాయి. అవి చూసి అలా 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 వచ్చాయి. ఎక్కువ అంటే నేను డైరెక్ట్గా ఏది ఫేస్ చేయలేదు. ఓకే. నో. ఫోన్ కాల్స్లో కొంచెం తేడాగా అనిపించినప్పుడు వాళ్ళకి ఫోన్ కాల్లోనే ఇచ్చేసేదాన్ని దమ్కి. అంటే క్యారెక్టర్ అంటే ఏదైనా చేయాలి, ఆర్టిస్ట్ అంటాను. అప్పుడు మనం విశ్వరూపం ఎత్తుతాం. అంటే వాళ్ళు మనల్ని రెచ్చగొడితే తప్ప ఎవరిని ఇంకొక మాట అన్ను. మనకి సెట్ కావట్లేదు, వాళ్ళు కొంచెం అగైనిస్ట్గా లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా మనం మాట్లాడాలి చేయాలి అన్నప్పుడు నాకు చిరాకు అనిపించినప్పుడు నేను ఫోన్ కాల్స్లో కూడా ఇచ్చేసాను గట్టిగా. అంతేనా? ఉంటాయి. చిన్న బ్యానర్లో యాక్ట్ చేసినప్పుడు మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. నేను చూశాను. అట్లీస్ట్ వాష్రూమ్, ఫుడ్ అంటే స్విగ్గీ జొమాటోనో పెట్టుకుంటాం అనుకోండి. లేవు, నేనే కాదు హీరోయిన్ కూడా లేవు. ఏంది పరిస్థితి? అది నాకు అదే అర్థం కాదంట. అంటే నాకు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ కూర్చొని ఒక చిన్న ఆర్టిస్ట్ ఇలాగే బయట టాక్స్ అలాగే మాట్లాడతారు, అది వేరే విషయం. వచ్చి కూర్చుని ఇష్టం వచ్చినట్టు కెమెరా ఉంది కదా మాట్లాడేస్తుందని అనుకుంటారు. కానీ నేను ఫేస్ చేసింది చెప్తున్నాను. నేను ఫేస్ చేసింది అక్షరాల నిజం. ఏంటంటే వెళ్ళి మనం ఏనా ఫుడ్ లేక వెళ్ళాఫ్ అంత చదువుకున్నాము, పేరెంట్స్, పైగా నేను ఈవెంట్స్ చేసుకుంటాను, నాకు జాబ్ చేశాను, నాకంటూ నా ఓకే సెటిల్ అయ్యాను, అదంతా ఓకే. అది పక్కన పెడితే ఇంట్రెస్ట్తో వచ్చాము. వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అయ్యే కదా ఒక డైరెక్టర్ అవుతారు, కో డైరెక్టర్ అవుతారు, మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. ఇంట్రెస్టేగా అన్ని పక్కనే చదువు పక్కన పెట్టి ఎందుకు వచ్చారు ఇటు? ఇంట్రెస్ట్ ఉంది. మనం అంతే కదా అంతే 24 క్రాఫ్ట్స్లో మనం కూడా ఒకటి. మరి అలా ఎందుకు ఈక్వల్గా చూడరు అంటే పెద్ద వీళ్ళు హీరోకి మాత్రం ఇవ్వాలి, ఫుడ్ మంచిగా పెడతారు, ఎక్కడి నుంచి తెస్తారు ఓకే పోన్లే, నేను కాదంటలేదు. బట్ మనకి అదే కొన్ని నేను అన్నీ చూడలేదు. నేను ఆల్మోస్ట్ 40 to 50 ఫిల్మ్స్ చేశాను. ఒక 5 to 6 ఫిల్మ్స్ మాత్రం నేను ఫేస్ చేసింది. రిమైనింగ్ 40 నేను తప్పుపడ్డట్లా. 40 నన్ను బాగా చూసుకున్నారు. ప్రాబ్లం అనేది ప్రాబ్లమే కదా. ఇవన్నీ చూస్తుంటే ఎందుకు వచ్చాను అనవసరంగా ఈ ఫీల్డ్లోకి, నాకు మల్టీ టాలెంట్ ఉంది, నేను లా చదివాను, ఇంకేదైనా వెనక్కి తిరిగి జాబ్ కూడా చేశాను, అలా ఎప్పుడైనా అనిపించిన? ఏం అనిపించలేదు, ఫైట్ చేయాలనుకుంటాను అంతే. నేను ఎప్పుడు వెనకడిగానండి. నాకంతా ఇంటికి వెళ్ళిపోవాలని ఎప్పుడు అనిపించలేదు. వీళ్ళకి ఏదో ఒక బుద్ధి చెప్పాలనుకుంటాను. ఇలా బుద్ధి చెప్పిన సందర్భం ఇప్పుడు మీరు చూడడానికి ఉన్నారు కదా, ఫోన్ కాల్ మామూలుగా ఉండదు అసలు. ఏదో ఒక 2 డైలాగులు వదలండి. నేనే మిమ్మల్ని ఇప్పుడు టీజ్ చేస్తున్నా. ఐడియా టీజ్ అంటే అలా కాదండి, ఫుడ్ టైం కి పెట్టకుండా నేను చెప్తున్నాను. మీరు ఫోన్ లో ఇచ్చుకుంటా అన్నారు కదా, ఎట్లా ఇచ్చుకుంటా నేను చూస్తాను. మామూలుగా పొగిడితే ఎట్లా కాదండి, ఇది మీరు అయిపోయిన సిచ్యుయేషన్ చెప్తే మనకు ఫన్నీగా అనిపిస్తుంది. రియల్ గా ఫేస్ చేసేటప్పుడు బాధగా అనిపిస్తుంది. ఏదైనా అంతే కదా. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే, అమ్మాయిలు భయపడాల్సిన అవసరం లేదు అని అందరు చెప్తారు కదా. ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దియా ఇలా ఫేస్ చేసింది అని చూపించడానికి అడుగుతున్నాను నేను. అండ్ మీరు ఫోన్ అదే సిచ్యుయేషనే కాదు, నేను చెప్తాను. ఫుడ్ సమ్ ఆంధ్రాలో షూట్ అయింది. నేను షార్ట్ అయ్యి వచ్చాను, బయటకు వచ్చి 1 o'clock బ్రేక్, లంచ్ బ్రేక్. సో నేను రూమ్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఫుడ్ పెట్టాలి. నేను అడిగాను అక్కడ ఫుడ్, మా అసిస్టెంట్కి పిలిపించి ఫుడ్ తండి అంటే, లేదు మేడం మీరు ఎక్కడైతే ఫుడ్ పెట్టే వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళి తినాలి అన్నారు. అది కదండి, అంతమంది మెన్ ఉంటారు కదా, పైగా అది ఏరియా, ఇప్పుడు మేకప్ చెడిపోతుంది, అన్నీ ఉంటాయి, అసిస్టెంట్ పంపిస్తాను, ఎక్కువ అక్కర్లేదు, ఒక 2 చపాతీలు పంపించండి అని అంటే, లేదు మీరు అక్కడికి వచ్చే తినాలి, లేకపోతే మీరు ఒక 2 hours వెయిట్ చేయండి అని అన్నారు. 2 hours అంటే మళ్ళీ షార్ట్ ఉంటది కదా, హాఫ్ అన్ అవర్ 1 hour కదా టైం మనకి. అంటే నేను అన్నాను ఒకసారి మేనేజర్ కాల్ చేసి, ఏమనుకుంటున్నావు
పిచ్చోలా కనిపిస్తున్నావా, నేనేం స్విగ్గీలో ఆర్డర్ చేసుకోలేనా, నేను చేసుకుంటా, మేము ఏం లేకొచ్చామా అని చెప్పి అంటే అదేమే అంటే నువ్వు శుభ్రంగా తింటున్నావు బానే, మరి ఆర్టిస్ట్ కి బ్రేక్ ఎందుకు ఇచ్చారు, ఫుడ్ పెట్టడానికే కదా. మళ్ళీ ఇటు ఆంధ్ర రెండు కలగలిపిన స్టైల్లో వేసేసావు. అసలు బాబోయ్ ఈవిడ పెద్ద తలనొప్పి క్యాండిడేట్ అనుకుంటూ ఉంటారు, కానీ నేను వ్యాలిడ్ పాయింటే మాట్లాడుతున్నాను. మనం ఏం లేక వచ్చామా, మనకి ఏం లేదనా, పేరెంట్స్ పెట్టరా కాదు, వాళ్ళకు ఒక వర్క్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం అమెజాన్, వాళ్ళు టీలు కాఫీలు ఇవ్వరా, ఇంట్లో పెట్టుకోలేము మనం, కానీ ఎందుకు ఇస్తారు, ఎందుకు ప్రొవైడ్ చేస్తారు, మనకి హెడేక్ వస్తుంది వర్క్ చేస్తున్నప్పుడు, ఏం రైట్. ఎస్, సాఫ్ట్వేర్ ఆ కంప్యూటర్ మనం చూసి ఆ ల్యాప్టాప్ మనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి, తలనొప్పి వస్తుంది, ఫ్రస్ట్రేషన్ ఎస్కలేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయడానికి టీలు కాఫీలు ఒక అరగంట పఫ్ఫులు అవి కొంతమందికి అయితే మొత్తం అంతా ఫ్రీ ఉంటుంది పొజిషన్స్కి వెళ్ళే కొద్దీ. సో నేనేమంటానంటే అన్ని చోట్ల పెట్టరు కాదనట్లేదు, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్స్ అన్నమాట. ఇప్పుడు కూడా ఫిలిమ్స్లో కూడా నేను అలా కంపేర్ చేస్తాను, అన్ని చోట్ల పెట్టమని అనట్లేదు, మినిమం ఫుడ్, మినిమం ఒక చిన్న రెస్పెక్ట్, వాష్రూమ్స్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదండి, మనం అప్పుడే వచ్చాము ఇక్కడ నుంచి మనం ఆ ప్లేస్కి వెళ్ళాం, మనకి ఏమైనా ఐడియా ఉంటుంది ఆ ప్లేస్. ఓకే దియా, ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, ఏదైనా పర్టికులర్ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా మీకు, ఇది చేయాలి అది చేయాలి, ఉంది, షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ అయిపోవాలి, లేదంటే స్ట్రేట్ గా సిల్వర్ స్క్రీన్ మీద పవర్ఫుల్ రోల్ ప్లే చేయాలి అని డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? నేను ఎప్పుడు హీరో సూర్యతో చేయాలి అని, సిస్టర్ రోల్ అయినా అక్కైనా హీరో సూర్య గారితో ఎప్పుడు నేను అది అంటే ఆయనతో యాక్ట్ చేయాలి అనుకుంటున్నాను. అది చెల్లైనా పర్వాలేదు, ఎప్పుడైనా నేను ఒకటే మాట మీద ఉంటాను, ఆయనతో యాక్ట్ చేయాలని అనుకుంటున్నాను, చాలా మంచిగా ఒక కాంపిటీషన్ ఇవ్వాలి అని. అంత మంచిగా ఆయనతోనే అని కాదు, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ హీరో. సో అందుకని ఆయన నాకు ఇన్స్పిరేషన్ మెన్లో. అండ్ ఫీమేల్ వచ్చి నాకు నివేతా థామస్ అంటే ఇష్టం, చాలా మంది ఉన్నారు యా, అలా కొంతమంది మంచి అంటే హీరోకి కంపీట్ చేసే హీరోయిన్లు నాకు చాలా ఇష్టం అండి. రైట్, ఇప్పుడు మీ ఆల్బమ్ సాంగ్ దగ్గరికి వస్తాము. అది చాలా బాగా ఉంది, వింటుంటే వినసొంపుగా మంచిగా అనిపించింది. ఒక్కసారి మళ్ళీ మీరు పాడుతుంటే నేను కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను. ఒక్కసారి మీ నోట ఆ పాట నిద్రపూచే కైండ్ ఆఫ్ ఒక బ్యూటిఫుల్ మెలడీ క్లాసిక్ అని నేను అనుకుంటూ ఉంటాను. చాలా మంది సింగర్స్ అసలు ఏం లేకుండా పాడేస్తుంటారే, పాడి పాడి వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. నాకు కొత్త పాట అండి ఇది, ఎక్కడ మిస్టేక్ రాకూడదని, మనకు వచ్చిన పాటలే నాకు భయం. అలా అంటే నేను చెప్తున్నా కదా, కొన్ని ఒక 1000 పాటలు ఉంటాయి బ్రెయిన్ లో, వస్తే అన్నీ వచ్చు, కానీ ఏంటంటే మర్చిపోతావు నాకు భయం ఉంటుంది, అది క్రియేట్ చేస్తుంది. అందుకని నేను అలా పెట్టుకుంటాను అన్నమాట. తప్పు పాడొద్దు అది, ఎందుకంటే ఫైండ్ అవుట్ చేస్తారు సరిగ్గా పాడలేదు, లేకపోతే మర్చిపోతావు అనే భయం ఉంటుంది అందుకని.